నమస్కారం. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ 2 లక్షల ఉద్యోగాలు. ఏజ్ రిలాక్సేషన్ అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది? అసలు ఏజ్ రిలాక్సేషన్ని 46కు ఉన్నదాన్ని జీవో నంబర్ 30ని మీరు కొనసాగించకుండా ఆ జీవోని పక్కన పెట్టేసి 34 ఏళ్ల వయోపరిమితి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అలాగే అది అట్లే పెట్టి గ్రేడ్ 2 నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నిజంగా మీరు చెప్పిన మాట ప్రకారం నీళ్లు నిధులు నియామకాల ప్రకారమే తెలంగాణ వచ్చింది. అందులో నిరుద్యోగుల పాత్ర అత్యధికం. అలాంటిది ఈరోజు నిరుద్యోగులే నష్టపోతున్నారు అని మేము గొంతు చించుకొని అరుస్తూ ఉంటే మీరు చేసేది మాత్రం మీరు చేస్తూనే ఉన్నారు. అసలు ముందుగా తక్షణమే ఈ జీవో నంబర్ 30ని కొనసాగించాలి. అలాగే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే జూన్ 2 లోపు మీరు విడుదల చేయాలి. మా ప్రధాన డిమాండ్ ఇదే. మెగా డిఎస్సి అన్నారు, జీవో నంబర్ 46ని మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్నారు. మీరు రద్దు చేసే జీవోలేమో కానీ మీరు వచ్చినాక పుట్టుకొచ్చిన జీవోలే ఎక్కువ. మీరు వచ్చిన తర్వాత జీవో నంబర్ 4ని తీసుకొచ్చిర్రు, కొత్త జీవోని. ఆ జీవో వల్ల డిగ్రీ లెక్చరర్ అభ్యర్థులు చాలా మంది నష్టపోతున్నారు. కాబట్టి జీవో నంబర్ 4ని తక్షణమే రద్దు చేయాలి. అలాగే జీవో నంబర్ 4, జీవో నంబర్ 29, జీవో నంబర్ 108, అసలు జీవో నంబర్ 108 డిఎస్సిలో అవసరమా? ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న జీవో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉన్న జీవోలను సవరించకుండా మీరు కొత్త జీవోలను తీసుకొస్తూ నిరుద్యోగులని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఉద్యోగాలకు దూరం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మీ ప్రభుత్వమే. విద్యాశాఖ మంత్రి గారు, ఒక్కసారి మీరు 14 గంటలు పనిచేసే క్రమంలో 1 గంట విద్యాశాఖ కోసం పనిచేయండి. అప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు ఏందో మీకు తెలుస్తుంది. అలాగే ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఎందుకు? అసలు ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఎందుకు? అయ్యా, మీకు ఒక ఎమ్మెల్యే పదవి పోయినా ఒక ఎమ్మెల్సీ పదవి పోయినా మళ్ళీ 5 సంవత్సరాలకు తెచ్చుకుంటారు. కానీ మాకు ఒక్కసారి ఉద్యోగం మిస్ అయితే జీవితకాలం మేము వేరే పనులు చేసుకొని బతకాలి. మాకు ఉద్యోగాలు రావు. మీరు పెట్టిన ఏజ్ లిమిట్ తోటి చాలా మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. కాబట్టి మెగా డిఎస్సి వెంటనే వేయాలి. మీరు ఒక మాట చెప్పండి కాంగ్రెస్ నాయకులారా, మీరు జూన్ 2కి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మేము సంతోషంగా జరుపుకోవాలా లేకపోతే కన్నీళ్లతో జరుపుకోవాలా? తెలంగాణ వచ్చిందని సంతోషంగా మేము ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలా? లేకపోతే అరే మేము ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుండే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఉద్యోగాలు వస్తుండే అనే బాధతోటి మేము ఆ రోజును జరుపుకోవాలా? ఒకటి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే ఈరోజు యావత్ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది నిరుద్యోగులు మీరు అనుకుంటుండొచ్చు మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మీరు షికార్లకు వెళ్తున్నారు, మీ కుటుంబాలతోటి మీరు సంతోషంగా గడుపుతున్నారు. రాజకీయ నాయకులారా మీకే చెప్తున్నా. కానీ ఇక్కడ ఉండే ప్రతి నిరుద్యోగి ఎవరైనా పెళ్లి చేసుకున్నారా? ఒక్కొక్కరికి 35 దాటినాయి, 38 ఉన్నాయి. అయినా సరే నిరుద్యోగులు అట్లే ఉండి పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా కుటుంబాలకు దూరమై ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరి వయస్సుని వాళ్ళందరి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మీరు విద్యా వ్యవస్థలో చేయాల్సిన పనులన్నీ విద్యాశాఖ మంత్రి గారు వెంటనే జూన్ 2 లోపు చేయాలి. లేకపోతే మేము మే 20న నిర్వహించిన నిరుద్యోగ ఆవేదన సభకి ఖచ్చితంగా యావత్ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా దానికి హాజరై వాళ్ళ ఆవేదనని చెప్పుకునే అవకాశాన్ని అందరం కూడా మేము తీసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉండే నిరుద్యోగులందరూ కూడా మే 20న జరిగే నిరుద్యోగుల ఆవేదన సభకు కూడా అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మేము అందరికీ పిలుపునిస్తున్నాం.